అవినీతి మరకలేని ప్రధాని మోదీతో రేవంత్కు పోలికేంటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు. దేశంలో 3 చోట్ల అధికారులున్న కాంగ్రెస్కు ఈసారి ఎన్నికల్లో గాడిద గుడ్డే మిగులుతుందంటూ సైటైర్స్ వేశారు. దేశంలో కాంగ్రెస్ కుదేలవుతుందంటూ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ ఈ 3 రాష్ట్రాలు ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పెద్ద గాడిదగుడ్డు వస్తుంది. అలా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఢిల్లీలో చూసామన్నా 2014లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు గాడిదగుడ్డు, 2015లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే గాడిదగుడ్డు, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 1 సీట్ రాలేదు గాడిదగుడ్డు, తర్వాత 20లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే గాడిదగుడ్డు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 1 సీట్ రాలేదు ఢిల్లీలో, మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరిగితే 1 సీట్ రాలే కాంగ్రెస్. దేశం అంతా కూడా ఒకటి తర్వాత ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. బీజేపీ గెలిచిన రాష్ట్రాలు మళ్ళీ గెలుస్తూ వస్తాను. గోవాలో 3సారి వచ్చాం, గుజరాత్లో 6సారి వచ్చాం, మధ్యప్రదేశ్లో 3సారి వచ్చాం, మహారాష్ట్రలో 3సారి వచ్చాం. నేను రేవంత్ రెడ్డి సవాలుని స్వీకరిస్తున్నాను. కనీసము ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒక 20%, ఒక 30% అమలు చేసి సవాలు విసిరితే బాగుంటుంది. ఏమీ చేయకుండా, ఇప్పుడు చెప్పాను, ఏమీ చేయకుండా నా దగ్గరికి చర్చకు వచ్చి నోరు ఎలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం 20%, 30% చేసి మా దగ్గరకు వస్తే దాని మీద చర్చకు వచ్చినా ఆయనకు బాగుంటుంది, వినేవాళ్ళకు బాగుంటుంది. ఆయన ఇచ్చినటువంటి ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు. ఇంతవరకు అన్నీ చదివితే ఇన్ని డీటెయిల్స్, వీటన్నిటిలో కూడా కనీసం 20%, 30% చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి, మీరు ఎవరైనా మీ బంధువులు ఉంటే ఎవరైనా ఫోన్ చేసి అడగండి, వ్యాపారులు మొత్తం కుదేలైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమి నువ్వు ఏ ముఖం పెట్టుకొని చర్చకు వస్తావో అడగాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో ₹1 అవినీతి జరగాల. మమ్మల్ని విమర్శించేటువంటి పత్రికలు కానీ, విమర్శించేటువంటి కొన్ని పత్రికలు కానీ, కొన్ని ప్రచార సంస్థలు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు అవినీతి పడడం ఇంతవరకు ఎవరు అనాలి. మేము నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 తొలగించాడు, రామజన్మభూమి కట్టాడు, త్రిపుల్ తలాక్ తొలగించాడు, సిఏ అమలు చేశాడు, ఉగ్రవాదాన్ని అరికట్టాడు, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐని అనవసరంగా ఉక్కుపాదంతో అణిచివేశాడు అని విమర్శలు వస్తాయి తప్ప ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు అన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడైనా ఏ విషయంలో అయినా 0% అయినా పోలిక ఉందని అడుగుతాను. ఎందుకు పోల్చుకోవడం? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎక్కడ?